కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సర్దార్ నగర్ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా బైకు నడిపేటువంటి వాళ్ళు, కారు నడిపేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ చూసినా ప్రమాదాల బారిన పడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. బండి నడిపే అన్నలు, అంతేకాకుండా కారు నడిపేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉన్నట్లయితే రోడ్డు ప్రమాదాలను కొంచెం నివారించిన వాళ్ళం అవుతామని చెప్పేసి రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కొన్ని అవగాహన గీతాలను మీకు వినిపించడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారులమైన మేము మీ గ్రామానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఒక పాట. భద్రము తమ్ముడా, బైకు ఉన్నదాని స్పీడుగా నడిపితే ప్రాణమే ఓవురా. భద్ర తమ్ముడా, కారును నడపంగా కంట్రోలు తప్పితే గతమైపోతావురా. బైకును నడపంగా హెల్మెట్ పెట్టాలి, కారును నడపంగా సీటు పెట్టాలి. భద్రము తమ్ముడా, బైకు ఉన్నదాని స్పీడుగా నడిపితే ప్రాణమే పోవురా. భద్ర తమ్ముడా, కారును నడపంగా కంట్రోలు తప్పితే గతమైపోతావురా. 1000 రూపాయలంటూ హెల్మెట్ పెట్టావు, విలువైన ప్రాణాన్ని గాలి కొదిలేస్తావు. 1000 రూపాయలతోని చెవులను మూస్తావు. మనిషేమో ఇక్కడ, మనసేమో ఎక్కడో. వేగాని కన్నా ప్రాణమే మిన్ననే సంగతినే నువ్వు పెడచెవిన పెడతావు. భద్ర తమ్ముడా, బైకు ఉన్నదాని స్పీడుగా నడిపితే ప్రాణమే పోవురా. భద్ర తమ్ముడా, కారును నడపగా కంట్రోలు తప్పితే గతమైపోవురా. మోటారు బీరు విసికిని వేస్తావు, రోడ్డు మొత్తము నాదే అన్నట్టు. చిత్ర విచిత్రాల వేషాలు వేస్తారు, మద్యము మత్తుల మునిగి తేలుతారు. ట్రాఫిక్ నియమాలు గాలికి వదిలేసి జనముల ప్రాణాలు తీసేసుకుంటారు. భద్రము తమ్ముడా, బైకు ఉన్నదాని స్పీడుగా నడిపితే ప్రాణమే పోవురా. భద్ర తమ్ముడా, కారు కోటి ఆశలతోటి నీ తల్లిదండ్రులు, నిన్నే నమ్ముకున్న నీ ఆలుపిల్లలు, ఎదురుగా వచ్చేటి ముద్దుల చెల్లెలు, మదిల దలుచుకొని బండిని నడపాలి. కన్నుల కళ్ళల్లో ఆనందం నింపంగా ఏమంగా గమ్యాన్ని చేరుకోవాలి. భద్రము తమ్ముడా, బైకు ఉన్నదాని స్పీడుగా నడిపితే ప్రాణమే పోవురా. భద్ర తమ్ముడా, కారును నడపగా కంట్రోలు తప్పితే గతమైపోవురా. కారును నడపగా కంట్రోలు తప్పితే గతమైపోవురా. కారును నడపగా కంట్రోలు తప్పితే గతమైపోవురా. కాబట్టి మన కోసమే బతికేటువంటి మన తల్లిదండ్రులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ పొద్దున వెళ్ళిన దగ్గరికి వెళ్ళి ఎట్లా వస్తాడో ఏం కథనో, ఇవాళ బండ్లు బాగా వస్తూ ఉన్నాయి, మరి హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా చెప్పేసి రిమైండర్ చేయాలి వాళ్ళకి. తప్పనిసరిగా మంచిగా వస్తున్నావా, క్షేమంగా వస్తున్నావా అని చెప్పేసి 1-2 సార్లు ఫోన్ చేసినట్లయితే నిజంగా వాళ్ళు క్షేమంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులైన మీరు కూడా పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. యువకులు ఏం చేస్తూ ఉన్నారంటే సీసీ పవర్ ఎంత పెరిగితే అంత, పక్కపంటి వాడు పల్సరు 125 కొనడానికి మనం 150 కొనడం, 150 కొనడం, 220 కొనడం, ఇట్లా సీసీ పవర్ పెరుగుతా అంటే దాని స్పీడ్ను కూడా పెంచి ఇవాళ ప్రమాదాల బారిన ఇవాళ యువకులు పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచన చేసి తన అవసర రీత్యా ఏ బండి అయితే అవసరమో అది మాత్రమే కొనించండి. తను మారా